ఉదయరాగం రెండవ భాగం. ఒకటవ భాగంలో వినుత ప్రకాష్తో విడిపోయి ఉంటుంది. వినుతకు గతం గుర్తుకొస్తుంది. వినుత, శాంతి ఇద్దరు ఒకే హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ చదువుకునేటప్పుడు సొంత అక్క చెల్లెళ్ళలా కలిసిమెలిసి ఉంటారు. కథ కొనసాగుతుంది. బస్ స్టాప్ నుంచి మెడికల్ కాలేజీకి 1 ఫర్లాంగ్ దూరం నడవాలి. శాంతి, వినుత బస్ దిగి కబుర్లు చెప్పుకుంటూ నడక సాగించారు. ఇంతలో వెనక ఎవరో నలుగురు చేరారు. వాళ్ళెవరో కారు, వినుత క్లాస్మేట్స్. నిన్న షాప్లో చీరలు ఫెంటాస్టిక్గా ఉన్నాయిరా అన్నాడు ఆ నలుగురిలో ఒకడు. చీరలా, లేకపోతే చీరలు కొనటానికి వచ్చిన వాళ్ళ అనుమానంగా అడిగాడు ఇంకొకడు. ఎంతైనా వాళ్ళ ముందు ఆ చీరలు తీసుకట్టేరా అన్నాడు మూడోవాడు. వినుత చటుక్కున వెనక్కి తిరిగింది, చూసింది. అంత కోపంగా చూస్తావేమిట్రా, పోనీ చీరలే బాగున్నాయనుకో అన్నాడు పక్కవాడి వంక చూస్తూ. వినుత చటుక్కున తల తిప్పుకుంది. ఏదో అందామని నోరు తెరవబోయిన వినుతను శాంతి వారించింది. కాలేజీ గేటు దగ్గరకు రాగానే వినుత వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. ఎవరే ఆ వెధవ గుంపు, ఎప్పుడూ లేంది ఈరోజు బయలుదేరారు ఆశ్చర్యంగా అడిగింది శాంతి. అవునే, ఈ 3 ఏళ్ల నుంచి ఏ గొడవ లేదు. ఎక్కడైనా డిస్మిస్ చేస్తే రికమెండేషన్లో చేరిన బాపత్రాగుంది. చదువులు ఎట్లాగూ రావు కదా, ఈ పనైనా చేస్తే కాసిన్ని చెప్పుదెబ్బలైనా దొరుకుతాయనే ఆశ అంది వినుత వెక్కిరింపుగా. ఊరుకో వినుత, విన్నారంటే చాలా డేంజర్ అంది భయంగా చుట్టూ చూస్తూ. వింటే ఎవరికే భయం, ఈసారి వాళ్ళకి చెప్పుదెబ్బ గతి చూస్తూ ఉండు అంది సవాలుగా. వాళ్లతో అనవసరపు గొడవ దేనికే, రోడ్డు మీద మనుషులు ఎందరో వెళ్తూ ఉంటారు. అప్పుడు కుక్కలు మరుగుతున్నా వాళ్ళెవరూ పట్టించుకోరు. ఇది కూడా అంతే అనుకోవాలి అంది. బెల్ కొట్టడంతో ఇద్దరూ క్లాస్లోకి ప్రవేశించారు. రీడర్ క్లాస్లోకి రావడంతో క్లాస్ అంతా లేచి నిలబడ్డారు. ఎక్కడా చిటుక్కుమన్న శబ్దం కూడా లేదు. రీడర్ తన సీట్లో కూర్చోగానే అందరూ తమ తమ సీట్లని ఆక్యుపై చేశారు. అటెండెన్స్ తీసిన తర్వాత లెసన్ ప్రారంభించడంతో అందరూ తమ దృష్టిని రీడర్ వైపు కేంద్రీకరించి శ్రద్ధగా వినసాగారు. రీడర్ లెసన్ చెప్తుంటే పక్క నుంచి ఏవేవో గుసగుసలు వినిపించడంతో వినుత ఆ వైపుకు చూసి ఆశ్చర్యపోయింది. ఇంతకుముందు తమ వెంటబడిన ఆ నలుగురు 3rd లైన్లో వరుసగా కూర్చునున్నారు. లెక్చరర్ చెప్పే లెసన్ మీద వాళ్ల దృష్టి ఏమాత్రం కేంద్రీకృతమై లేదు. వినుతను చూసి వాళ్ళు చేసే గొడవ ఆపేసి బుద్ధిగా రీడర్ చెప్పే లెసన్ వింటున్నట్లు నటించసాగారు. వినుత తల తిప్పేసుకుని రీడర్ వైపు దృష్టి కేంద్రీకరించింది. వినుత లెసన్ వినటం చూసి ఆ నలుగురు మళ్ళీ ఏదో గొడవ మొదలుపెట్టారు. అది ఎదురు లైన్లో కూర్చున్న వినుతకి ఎంతో ఇబ్బంది కలగసాగింది. విసురుగా కుర్చీలోంచి లేచి, ఎక్స్క్యూజ్ మీ సార్ అంది. లెసన్ చెబుతున్న రీడర్ చేతిలోని పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టి, ఏమిటి మిస్ వినుత అని అడిగాడు. మీరు లెసన్ చెప్తుంటే, అబ్బే ఏమీ లేదు సార్, లెసన్ కొంచెం స్లోగా చెప్పమని రిక్వెస్ట్ చేస్తోంది. కొత్త లెసన్ కారణంగా అర్థం కావటం లేదు అంది శాంతి ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి భయంగా. క్లాస్లో రీడర్తో పాటు స్టూడెంట్స్ అందరూ వింతగా చూశారు వినుత, శాంతి వంక. జవాబు నువ్వు చెప్తున్నావేమిటి, వినుత చెప్పలేదా అన్నారు. ఆ మాటకి క్లాస్ అంతా గొల్లున నవ్వారు. అదేదో పెద్ద జోక్ అయినట్లు. ఐఎమ్ సారీ సార్ అంది శాంతి తల వంచుకుని. ఓకే సిట్ డౌన్, లెసన్ మళ్ళీ రిపీట్ చేస్తాను అంటూ పుస్తకం చేతిలోకి తీసుకున్నారు. వినుత శాంతి వంక కోపంగా చూసి తన సీట్లో కూర్చుంది. శాంతి కూడా తన సీట్లో కూర్చుంది. ఆ సాయంత్రం కాలేజీ నుంచి వస్తూ వినుత శాంతితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వినుతకి కోపం వచ్చిందని గ్రహించి, విను, నా మీద కోపం వచ్చిందా అని అడిగింది శాంతి. వినుత ఏమీ మాట్లాడలేదు. నువ్వు నిజంగానే వాళ్ల గురించి రీడర్ గారికి రిపోర్ట్ చేస్తావని భయమేసి నేను అలా చెప్పాను. ఏం చెప్తే ఏమైంది, ఒక్కసారి రిపోర్ట్ చేస్తే మళ్ళీ మన జోలికి రారుగా, మనము మెత్తగా ఊరుకుంటేనే వాళ్ళు అలా రెచ్చిపోయేది అంది కోపంతో గట్టిగా. వాళ్ళు ఎన్ని వాగినా మన దారిన మనం వినిపించుకోకుండా పోతే వాళ్లే ఊరుకుంటారు 2వ రోజుకి. అంత మాత్రానికే రిపోర్ట్లు దేనికి అంది సౌమ్యంగా. అవును మరి, మనం గాజులు తొడుక్కొని కూర్చున్నాం కదూ అంది కోపంగా. ఎందుకే అంతంత మాటలంటావు, నేనన్నదానికి బాధపడితే నన్ను క్షమించు అంది బాధగా. నువ్వెంత పిచ్చిదానివే శాంతి, మన అలుసు చూసుకునే వాళ్ళలా రెచ్చిపోయేది. ఈసారి మన జోలికి రాని, పట్టిన తుప్పంతా దులిపేస్తాను, అప్పుడెవరితో చెప్పుకుంటారో చూద్దాం అంది సవాలుగా. ఇంకా వినుతతో వాదించి లాభం లేదని శాంతి మాట్లాడలేదు. ఇంటికొచ్చిన శాంతికి బుర్ర నిండా ఏవేవో ఆలోచనలు. రాత్రి 1 గంట వరకు చదువుకుని ఇద్దరూ పడుకోవటానికి ఉపక్రమించారు. వినుతకి వెంటనే నిద్ర పట్టేసింది. కానీ శాంతికి మాత్రం కన్ను మూతపడటం లేదు. ఈసారి ఆ నలుగురు తమ వెంట పడితే విను మాత్రం ఊరుకోదు. వాళ్ళకి చెప్పుదెబ్బలు గ్యారంటీ.
అంతటితో వాళ్ళు కూడా ఊరుకుంటే సరి. మళ్ళీ తిరిగి వినుతను ఏమైనా చేస్తే అమ్మో అనుకుంది శాంతి మనస్సులో. ఎందుకో మెలకు వచ్చిన వినుత పక్కకు తిరిగి చూసింది. బెడ్ లైట్ వెలుతురులో శాంతి ఇంకా నిద్రపోలేదని గ్రహించి, ఏమిటి శాంతి ఇంకా పడుకోలేదా అని అడిగింది ఆశ్చర్యంగా. ఏమీ లేదు విను, నాకెందుకో భయంగా ఉంది. ఆ నలుగురు రౌడీలు మళ్ళీ మన వెంట పడితే. ఆలసు నువ్వేగా ఇచ్చింది, రీడర్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళ పీడ వదిలిపోయేది అంది వినుత. వద్దు వినుత, వాళ్ళనేమీ అనొద్దు, ఏమైనా జరిగితే అన్నయ్యకే ఉత్తరం రాద్దాం అంది భయంగా. శాంతి, నాకు అర్థం కాక అడుగుతున్నాను, నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు అడిగింది అనుమానంగా. విను, నేను ఒక్క మాట చెప్తాను, వింటావా అని అడిగింది. చెప్పు అంది వినుత కుతూహలంగా. నేను కాకినాడలో ఇంటర్ చదివేటప్పుడు నా క్లాస్మేట్ ఒక ఆమె నీలాగే ఎంతో ధైర్యంగా ఉండేది. ఇలాగే క్లాస్లో కొందరు రౌడీలు ఆమె వెంటపడి అల్లరి చేస్తే ఆమె ఎదురు తిరిగింది. అంతే, ఆ తర్వాత 4 రోజులకే ఆమెను కిడ్నాప్ చేసి చంపేశారు. అందుకే నేను భయపడి ఆ కాలేజీలో టీసీ తీసుకుని వేరే కాలేజీలో చేరాను. ఇది జరిగి ఎన్నేళ్లైనా నా మనసులో చెరగని ముద్ర వేసింది. అందుకే విను, నేనింత భయపడేది అంది ఏడుపు గొంతుతో. నేనుండగా నీకేం భయం లేదు, పడుకో అంది వినుత. శాంత ఇంకేమీ మాట్లాడకుండా పడుకుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా మరుసటి రోజు వినుత శాంతి కాలేజీకి వెళ్తుంటే మళ్ళీ వెనకే బయలుదేరారు ఆ నలుగురు. అరే, రాత్రి నేను సినిమా చూశాను, చాలా బాగుంది. అందులో హీరోయిన్ ఎలా ఉందంటే అబ్బా చెప్పలేనురా. నాకు ఇష్టమైన ఎరుపు రంగు చీరలో మ్యాచింగ్ గులాబీ పువ్వు, నల్లని ఆ వాలుజడలో ఎంత బాగా మెరిసిపోతోందని నాకు వర్ణించడానికి నోరు రావడం లేదురా అన్నాడొకడు. వినుత అప్రయత్నంగా తన చీర వంక చూసుకుంది. ఎరుపు రంగు చీర, తలలో ఎర్ర గులాబీ, కోపంతో ముక్కుపుటాలు అదరసాగాయి. అందులో హీరోయిన్ అంత చక్కగా డ్యూయెట్ పాడుతుంటే నాకు పాడాలనిపించింది. కానీ నాకు కూడా హీరోయిన్ కావాలి కదా అన్నాడు. అవునరా, రాత్రి సినిమాకి వస్తే ఎంత బాగుండేది, ఎంచక్క మీరిద్దరూ డ్యూయెట్ పాడుకుంటే మేం చూసేవాళ్ళం అన్నాడు ఇంకొకడు. వినుత చటుక్కున వెనక్కి తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలి చెప్పు తీసి, డ్యూయెట్లు పాడడానికి ఎవ్వరూ లేకపోతే ఇంటి దగ్గర మీ చెల్లెళ్లతో పాడండి, అంతేకాని రోడ్డు మీదకి వచ్చి ఇలా అడ్డమైన వాగుళ్ళు వాగితే పళ్ళూడు కొడతారు అంది కోపంగా. ఏ మిస్, మేమేమో అనుకుంటుంటే మీరు మరోలా అనుకుంటున్నారు అన్నాడొకడు వినుత వంక చూస్తూ. సిగ్గులేదు ఆ మాట అనటానికి? ఇంత కష్టపడి మమ్మల్ని ఏడిపించడానికి ఇంత దూరం రాకపోతే మీ ఇంటి దగ్గరే ఈ వేషాలన్నీ వేస్తే మీ అమ్మలు కన్నుల నిండుగా పుత్రరత్నాలు చేసే ఘనకార్యాలన్నీ చూసేవారుగా అంది వెటకారంగా. మాటలు జాగ్రత్తగా రానియండి అన్నాడొకడు కోపంగా. ముందు నువ్వు జాగ్రత్తగా రాని, మిగుల మాట్లాడితే చెప్పు తెగిపోయే ప్రమాదముంది, జాగ్రత్త అంది. ఏయ్ విను, వాళ్లతో నీకు గొడవేమిటి రా అంటూ వినుతను వెనక్కి లాగింది శాంతి. మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం మంచిది, ఈసారి మా గురించి ఏదన్నా వాగాలి, వైస్ ఛాన్సలర్ గారి దగ్గర మిమ్మల్ని నిలబెడితే ఎవరు జాగ్రత్తగా ఉండాలో ఆయనే చెప్తారు, పదవే అంటూ ముందుకు నడిచింది వినుత విసురుగా. వెళుతున్న వినుత వంక చూసి ఆగ్రహంతో నోట మాట రాక అలాగే నిలబడిపోయారు నలుగురు. ఆ రోజు ప్రాక్టికల్స్కి ల్యాబ్కి వచ్చిన ఆ నలుగురు ముభావంగానే ఉన్నారు. అది చూసిన వినుత శాంతి వైపు గర్వంగా చూసింది. వినుత అనవసరంగా వాళ్లతో తగువ తెచ్చుకుంది, అలా చేయవలసింది కాదు. శాంతి మనసు బాధగా మూలిగింది. ఆ సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన ఇద్దరూ ముభావంగానే గడిపారు. వినుతకి ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది అని ఆలోచించసాగింది శాంతి. ఇక నుంచి వాళ్ళు మన జోలికి రాకుండా తగిన శాస్త్రే చేశాను కదూ అంది వినుత గర్వంగా. శాంతి సమాధానం చెప్పలేదు. ఏమిటి శాంతి మాట్లాడావు? నేనేది చేసినా నీకు బాధే అంది కోపంగా. అవును, నాకు బాధే. రేపేదన్నా జరిగితే అన్నయ్య నిన్నేమీ అడగడు, నన్నడుగుతాడు. అప్పుడు నేనేం సమాధానం చెప్పను అంది గట్టిగా. నువ్వేమీ చెప్పనక్కర్లేదులే, నేనే చెప్తాను. నీ నోరెందుకు నొప్పి పుట్టాలి అంది వినుత తనలో తాను గొణుక్కుంటున్నట్లు. విను, నీకెలా చెప్పినా అర్థం కావడం లేదు. అన్నింటినీ అలా తీసి పారేస్తావెందుకు? ఈ మొండితనం ఆడదానికి జీవితంలో ఎంత దెబ్బో నీకు తెలియదు. తెలిసి తెలియని వయసులో అన్నీ ఇలాగే ఉంటాయి. శాంతి మాటలు వినుత వినిపించుకోనట్లు వంటగదిలో దూరింది. వినుతతో వాదించి లాభం లేదని శాంతి ఊరుకుంది. ఆ తరువాత 4 రోజుల వరకు ఆ నలుగురు ఎక్కడా కనిపించలేదు. క్లాసులకి కూడా రాకపోవడంతో వినుత శాంతి ఆశ్చర్యపోయారు. కాలేజీ నుంచి వచ్చి వినుత మార్కెట్కి బయలుదేరింది కూరలు తేవటానికి. శాంతి, నువ్వు కూడా రాకూడదటే అని అడిగింది పర్సు బుట్టలో వేస్తూ. నేనెందుకులే, నువ్వు వెళ్ళిరా అంది శాంతి. వినుత వెళ్ళిన తర్వాత శాంతి కిటికీ దగ్గరగా ఉన్న డ్రాయర్ సొరుగులోంచి నోట్స్ తీసుకోబోతూ అప్రయత్నంగా బయటకు తొంగి చూసింది. అంతే, ఒక్కసారిగా అదిరిపడింది. ఆ మధ్య కాలేజీకి వెళ్తున్నప్పుడు తమ వెంటపడి అల్లరి చేసిన ఆ నలుగురు, ఆ పక్కనే ఒక కొత్త వ్యక్తి నడుచుకుంటూ ఇటువైపే వస్తున్నారు.
కొంపదీసి వినుతను ఏమైనా చేయటానికి రావటం లేదు కదా? అందరూ కలిసి మూకుమ్మడిగా ఇంట్లోకి ఎక్కడ వచ్చి పడతారోనని వీధి తలుపేసొచ్చి మరలా కిటికీ దగ్గరే నిలబడి తొంగి చూడసాగింది. శాంతి భయపడ్డట్లుగానే వాళ్ళంతా గేటు తీసుకుని లోపలికొచ్చి తలుపు మీద టకటకమంటూ కొట్టసాగారు. శాంతికి తలుపు తీయాలంటే తగని భయం వేసి కిటికీ దగ్గరే నిలబడిపోయింది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోయసాగాయి. ఎంతసేపటికి తలుపు తెరవకపోయేసరికి వాళ్లల్లో ఒకరు, తలుపు తీయటం లేదు కదరా అన్నాడు. అసలు ఉన్నారో లేదో ఇంకొకరు అన్నారు. లేకపోతే తాళం వేసుండేది కదా సంశయంగా అన్నాడు. రేపు చెప్పొచ్చులే పదండి అంటూ ఆ 5గురు వెనకకు తిరిగారు. వాళ్ళంతా సందుమలుపు తిరిగే వరకు అలాగే చూస్తూ నిలబడిపోయింది. భయంతో కట్టెలా బిగుసుకుపోయింది. వినుతను ఏమైనా చేయటానికే వచ్చారు, లేకపోతే రేపు చెప్తాంలేనెందుకంటారు అమ్మో అంటూ హిస్టీరియా వచ్చిందానిలా భయపడసాగింది. పరుగున వెళ్ళి మంచం మీద వాలిపోయింది. అప్పటి వరకు లేని తలనొప్పి, జ్వరం నిమిషాలలో ముంచుకొచ్చాయి శాంతికి. పావు గంటలో వినుత రానే వచ్చింది. శాంతి అంటూ తలుపు తట్టింది. 5 నిమిషాలైనా ఎటువంటి అలికిడి లేకపోవటంతో వినుత కంగారుగా శాంతి అంటూ గట్టిగా పిలిచింది. ఆ పిలుపుకి శాంతి గబగబా మంచం దిగి కిటికీ దగ్గరగా వచ్చి గుమ్మం వైపు చూసింది. కూరగాయల బుట్టతో వినుత తలుపు దగ్గర నిలబడింది. ఒంటికి పట్టిన చెమట ఇంకా ఆరనేలేదు. మెల్లగా వెళ్ళి తలుపు తీసింది. లోపలికి అడుగు పెడుతూ శాంతి వాలకం చూసిన వినుత ఆశ్చర్యపోయింది. విను, క్షేమంగానే చేరావు కదా, నీకేమీ జరగలేదుగా అని అడిగింది శాంతి కంగారుగా. ఏమిటే, ఏమైంది అంది కంగారుగా. శాంతి గబగబా వెళ్ళి వీధి తలుపు వేసొచ్చి మంచం మీద కూర్చుంది. శాంతి, ఒంటి నిండా చెమట్లేమిటి, ఎందుకలా భయపడుతున్నావు, ఏం జరిగిందో చెప్పవే అంది వినుత ఆత్రంగా. ఆ 4 రౌడీలు ఎవడెనో వెంటబెట్టుకుని మన ఇంటికొచ్చి తలుపు బాదారు. నేనెంతసేపటికి తలుపు తీయకపోయేసరికి వెళ్ళిపోయారు అంది భయంగా. అయితే ఇంకా డోసు చాలేదు కాబోలు అంది. నేను చెప్తే విన్నావు కాదు, చూడు వాళ్ళు ఎంతకు తెగించారో. సరాసరి ఇంటికొచ్చేశారు. అంతేకాదు రేపు చెప్దాంలే అంటూ వెళ్ళిపోయారు. నాకెందుకో భయంగా ఉంది. రేపు మనం కాలేజీకి వెళ్ళొద్దు, లీవ్ పెడదాం అంది శాంతి ఏడుపు గొంతుతో. పిచ్చి ముఖమా, వాళ్ళకి జడిసి మనం కాలేజీ మానటం దేనికి? రేపు మనం కాలేజీకి వెళ్దాం, ఎవరేం చేస్తారో నేను చూస్తాను అంది సవాలుగా. శాంతి అలసటగా మంచం మీద వారిపోయింది. రేపు కాలేజీలో జరగబోయే పరిణామాలేమిటో మనస్సులోనే ఊహించుకోసాగింది. ఇద్దరూ భోజనం చేసి బుక్స్ ముందేసుకొని కూర్చున్నారు. శాంతికి తలనొప్పితో చదవాలనిపించగా వెళ్ళి పడుకుంది. గడియారం 6 గంటలు కొట్టడంతో వినుత గబగబా లేచింది. రోజు 5 గంటలకే లేచే శాంతి ఆ రోజు 6 అయినా లేకపోవటంతో వినుత శాంతిని లేపటానికి ఒంటి మీద చెయ్యి వేసేసరికి వెచ్చగా తగిలింది. వినుత స్పర్శకి శాంతి మెల్లగా కళ్ళు విప్పింది. శాంతి, నీకు జ్వరం వచ్చినట్లుంది అంది. అదే తగ్గిపోతుందిలే విను అంది మంచం మీద నుంచి లేస్తూ. అదేమిటి అలా అంటావు, ఇంత జ్వరం వస్తే పడుకో అంటూ శాంతిని బలవంతంగా పడుకోబెట్టింది. పాలవాడు పాలు తేవటంతో వినుత గబగబా కాఫీ కాచి డ్రాయర్లో ఉన్న టాబ్లెట్ తీసుకొచ్చి 2 శాంతి చేతికి అందించింది. శాంతి, ఈరోజు నువ్వు కాలేజీకి లీవ్ పెట్టు అంది. అమ్మో, నువ్వు ఒక్కదానివే కాలేజీకి వెళ్ళొద్దు, నేను వస్తాను అంది భయంగా. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏమిటి, ఇంత జ్వరంలో ఉండి కాలేజీకి వస్తావా? నీకు రోజు రోజుకి చాదస్తం మితిమీరిపోతోంది. మారు మాట్లాడకుండా నేను చెప్పినట్లు చెయ్యి అంది కొంచెం కోపంగా. వినుత విసుగుదలకి శాంతి ఏమీ మాట్లాడలేకపోయింది. 10 గంటలకంతా వినుత రెడీ అయి కాలేజీకి బయలుదేరింది. ఎందుకో వినుత వెళ్తుంటే శాంతికి భయంగా ఉంది. కోటు భుజం మీద వేసుకుని చేతిలో పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్తున్న వినుతను విను అంటూ పిలిచింది శాంతి. ఏమిటి శాంతి అంది వినుత వెళ్ళబోతున్నదల్లా వెనక్కి తిరిగి. అబ్బే ఏమీ లేదు అంది తడబాటుగా. ఫ్లాస్క్లో కాఫీ పోసుంచాను, ఆకలైతే బ్రెడ్ తిను, జాగ్రత్త అంటూ బయటకొచ్చింది వినుత. శాంతి నిస్సహాయంగా వెళ్తున్న వినుత వంక చూస్తూ నిలబడిపోయింది. వినుతకి బస్సు దిగిన తరువాత కాలేజీ లోపలికి అడుగు పెట్టే వరకు ఎవ్వరూ ఏ గొడవ చేయకపోవటం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ 4 రోజులకి అంతగా మారిపోయారా అనుకుంది మనస్సులో. ప్రాక్టికల్స్ చేసి ల్యాబ్లోంచి వస్తున్న వినుతకు ఒక యువకుడు ఎదురుపడి, నమస్తే, మీతో కొంచెం మాట్లాడాలి, అబ్జెక్షన్ లేకపోతే అలా వస్తారా అడిగాడు. మీరు ప్రశ్నార్థకంగా అడిగింది వినుత. నా పేరు ప్రకాష్, మీ కోమెడికోను అన్నాడు. ఓహ్ నమస్తే, పదండి అంటూ ముందుకు దారి తీసింది. ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు నాతో మాట్లాడాలనుకున్నది ఏమిటి అంది వినుత చేతిలోని బుక్స్ పక్కన పెడుతూ. గత 4 రోజులుగా మా ఫ్రెండ్స్ మిమ్మల్ని గొడవ పెడుతున్నట్లున్నారు అన్నాడు. వాళ్ళు మీ ఫ్రెండ్సా? చాలా మంచి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు. భవిష్యత్తులో ముందు ముందు ఏం జరుగుతుందో ఆలోచించుకొని చేయండి అంది వినుత విసురుగా. వాళ్ళు మంచివాళ్లేనండి, కానీ తెలిసి తెలియని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి
సాటి వాళ్ళు తమలాగా చదువుకుంటున్న వాళ్లేనని వాళ్ళు తెలుసుకోలేక అలా చేస్తున్నారే తప్ప తెలిసి చేయటం లేదు. ఓహ్, ఫ్రెండ్స్ని చాలా బాగా సమర్థించుకొస్తున్నారే, పర్వాలేదు, ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం అభిమానం ఉంది అంది వెటకారంగా. అది కాదండి అంటూ ఏదో అనబోయిన ప్రకాష్ని, ఏది కాదండి, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవటానికి వాళ్ళేమన్నా పాలు తాగే పసిపాపాయిలా? ఏం అదే అల్లరి మీరెందుకు చేయరు? తల్లి తండ్రి అదుపు ఆజ్ఞలు లేకుండా పెంచితే అలా కుసంస్కారులుగా తయారవ్వక మంచివాళ్లుగా ఎందుకు తయారవుతారు? అదేమంటే మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, ఎవ్వరి జోలికి వెళ్ళడు అంటారు నవమాసాలు మోసే కన్న తల్లులు అంది గట్టిగా వినుత ఉద్రేకం ఉబికొస్తుంటే. నిజమేనండి, మీరన్న మాటల్లో తప్పేమీ లేదు. తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉండబట్టే వీళ్ళిలా తయారయ్యారు. కాకినాడ కాలేజీలో ఇలాగే చేస్తుంటే సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యేల రికమెండేషన్ ద్వారా ఇక్కడ చేరారు అన్నాడు గడ్డిపరకలు పీకుతూ. ముఖం తెలియటం లేదు, ఆ బాపతేనని సస్పెండ్ చేసినా కూడా వాళ్ళకు బుద్ధి రాలేదంటే వాళ్ళు తినేది అన్నం కాదు, గడ్డి. మీరేమీ అనుకోనంటే వాళ్ళందరి తరపున నేను క్షమార్పణ చెప్పుకుంటాను. ఓహ్, రాయబారానికి మిమ్మల్ని పంపారన్నమాట అంది ప్రకాష్ వంక చూస్తూ. అబ్బే, అసలు నేను ఇక్కడికి వస్తున్నట్లు వాళ్ళకి తెలియదు. నిన్న వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాను. ఈరోజు మీరెలా తిట్టారో నేను వాళ్ళని అలాగే తిట్టాను. వాళ్లలో పరివర్తన తెచ్చానండి అన్నాడు. అది మీ భ్రమ మాత్రమే, మళ్ళీ 4 రోజులకి మామూలే అంది. అలా అనొద్దండి, నేను ప్రమాణం కూడా వేయించుకున్నాను, ఇంకెప్పుడు వాళ్ళు అలా చెయ్యరనే నా నమ్మకం అన్నాడు. దొంగ నేను దొంగతనం చేస్తున్నాను అని మీకు చెప్పి చెయ్యడు. అలాగే లంచం తీసుకునేవాడు ఇదిగో అందరూ చూడండి నేను లంచం తీసుకుంటున్నాను అని మన ఎదుటే తీసుకోడు. అలాగే మీకు చెప్పి మీ ఎదురుగా వాళ్ళు ఎలాంటి అల్లరి చెయ్యరు, మీకు చాటుగానే చేస్తారు అంది వినుత నవ్వుతూ. బెట్ కాస్తాను, వాళ్ళు అల్లరి చెయ్యరు, వాళ్లలో పరివర్తన తీసుకొచ్చాను. నా మీద వాళ్ళకి ఏమాత్రం అభిమానం ఉన్నా చెయ్యరు అన్నాడు పందెంగా. సరే, నేను బెట్ కడుతున్నాను. పందెం ఏమిటంటే నేను ఓడిపోతే మీ ఇంటికి వస్తాను, మీరు ఓడిపోతే మా ఇంటికి రావాలి అంది స్నేహపూర్వకంగా. అలా వద్దండి అన్నాడు సంశయంగా. ఏం అలా అంటున్నారు, నేను రాకూడదా అని అడిగింది. మీరు రాకూడదని కాదు, నేను ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాను. నాతో ఇంకా 2 ఉంటారు. అదీ కాక చుట్టుపక్కల వాతావరణం అంత మంచిది కూడా కాదు. మరలా ఏమన్నా వాగితే మీకంటే నేనెక్కువగా బాధపడాలి అన్నాడు తలవంచుకుని. ప్రకాష్ అంది వినుత ఆశ్చర్యంగా. ఇలా చెప్తున్నానని మీరు మరోలా ఫీల్ అవ్వకూడదు అన్నాడు బాధగా. లేదండి, నేను అందుకు బాధపడటం లేదు. ఇంత సంస్కారమున్న మీరు ఆ నరక కూపంలో ఎలా ఉండగలుగుతున్నారన్నదే నా బాధ అంది. దానికేముందిలేండి, అలవాటైపోయింది. అనాథాలకి అంతకన్నా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. అయితే మీకు తల్లి తండ్రి సంశయంగా అడిగింది. లేరు, నేను 10th చదివేటప్పుడే పోయారు. ఉన్న ఒక్క మేనమామ తన అవసరం తప్పదు కాబట్టి నన్ను చదివిస్తున్నాడు. నేను డాక్టర్ అయితే నేను సంపాదించే లక్షలు లెక్కబెట్టుకుంటూ కూర్చోవాలని ఆయన ఆశ అన్నాడు నవ్వుతూ. మనుష్యులు నైతికంగా ఎంత దిగజారిపోతారో అర్థమవుతోంది అంది వినుత. మాటలతో మిమ్మల్ని బోరు కొట్టించినట్లున్నాను, మీకు లేట్ అవుతుందేమో అన్నాడు. పర్వాలేదు, 4గా అంది. మీ అమ్మ నాన్నగారు అడగకూడదనుకుంటూనే అడిగాడు. నేను కూడా మీ కోవకు చెందిన దాన్నే, కాకపోతే అన్నింటినీ మించి ప్రాణం నాకు మా అన్నయ్య ఉన్నాడు అంది. చాలా అదృష్టవంతులు అన్నాడు. ఎప్పుడైనా వస్తే మా ఇంటికి రండి అంటూ కాగితం మీద అడ్రస్ రాసి ప్రకాష్ చేతికిచ్చింది. వస్తానండి, మా ఫ్రెండ్తో కొద్దిగా పనుంది అన్నాడు కూర్చున్నవాడల్లా లేస్తూ. నేను వెళ్తానండి అంటూ వినుత కూడా లేచింది. ఇద్దరూ ఎవరి దారిన వారు విడిపోయారు. ఇంటికి వచ్చిన వినుతను చూసేసరికి శాంతికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. విను అంటూ గబగబా ఎదురు వెళ్ళింది. శాంతి, నీకు జ్వరం ఎలా ఉంది అని అడిగింది. నా జ్వరానికి ఏముంది కానీ నీకేమీ జరగలేదు కదా అంది కంగారుగా. ఓసి పిచ్చి, నాకేం జరుగుతుంది? ఈరోజు ఒక సంఘటన జరిగిందంటూ ప్రకాష్కి తనకు మధ్య జరిగిన సంభాషణ అంతా కాకపోయినా క్లుప్తంగా చెప్పింది వినుత. అయితే నిన్న వాళ్ళందుకే వచ్చారన్నమాట అంది శాంతి. అవునే, ఇప్పుడు నీ కంగారు తగ్గిందా అడిగింది రిలీఫ్గా. చీపో, నీకన్నీ వేళాకోళమే అంది శాంతి లోపలికి వెళ్తూ. స్నానం చేసొచ్చి ఫ్రెష్గా బయట తోటలో కుర్చీ వేసుకుని కూర్చుంది వినుత. మనసంతా ప్రకాష్ గురించే ఆలోచించసాగింది. నిజంగా ఎంతటి సంస్కారవంతుడు, పైకి తీసుకురాగలిగితే బాగా వృద్ధిలోకి వస్తాడు. ఏమిటే విను అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ వచ్చింది శాంతి. ఏమీ లేదే అంటూ ఆలోచనలోంచి తేరుకుని అంది. అయితే నిన్న వాళ్ళొచ్చింది అందుకన్నమాట అంది శాంతి ఏదో అర్థమైన దానిలా. అవునే, నిజంగా అప్పుడు నువ్వు పడ్డ భయం చూస్తుంటే నాకిప్పుడు నవ్వాగటం లేదు అంది వినుత నవ్వుతూ. భయపడటం మానవ సహజం అంది సమర్థించుకుంటూ. వినుత ఏం మాట్లాడలేదు. ఆలోచనలన్నీ ప్రకాష్ మీదే ఉన్నాయి.
లోపల ఏదో పని చేసుకుంటున్న వినుత, శాంతి పోస్ట్ అన్న కేక వినబడి పరుగున బయటికొచ్చారు. అడ్రస్సు శాంతిది కావటంతో శాంతికే ఇచ్చింది వినుత. అది శుభలేఖ. విను, మా అక్క పెళ్ళే అంది సంతోషంగా. మీ అక్క పెళ్ళేమిటే, నీకక్కలు లేరుగా అంది ఆశ్చర్యంగా. అక్కంటే పెద్దనాన్నగారు అమ్మాయి అంది. అయితే పెళ్లి భోజనం తినటానికి తమరు బయలుదేరతారన్నమాట అంది కుర్చీలో కూర్చుంటూ. అమ్మో, నేను వెళ్ళకపోతే అది ఊరుకోదు అంది. ఇంతకీ పెళ్ళెప్పుడే? ఓహ్, రేపు రాత్రికేనే, ఈరోజే బయలుదేరాలి అంది కంగారుగా. ఏయ్, ఏమిటా కంగారు? పెళ్ళి నీది కాదు, మీ అక్కది అంది వినుత నవ్వుతూ. నీకన్నీ వేళాకోళమే. నేను ఈ సాయంత్రం ట్రైన్కే బయలుదేరుతాను. కాలేజీకి వారం రోజులు లీవ్ అంది శాంతి సంతోషంగా. అబ్బబ్బబ్బా, మీ అక్క పెళ్ళికే నువ్వు ఇంత హడావిడి చేసేస్తున్నావు. ఇక నీ పెళ్ళైతే నువ్వు హడావిడి పడేది కాక అందరినీ హడావిడి పెట్టేస్తావు, ముఖ్యంగా నన్ను అంది. నీ కబుర్లాపి లోపలికి రా, నేను బట్టలు సర్దుకోవాలి అంది శాంతి లోపలికి నడుస్తూ. వినుత కూడా వెనకాలే లోపలికి నడిచింది. విను, నాకు ట్రైన్ 3 గంటలకుంది కాబట్టి ఈరోజు నువ్వు కాలేజీ మానేసి నన్ను ట్రైన్ ఎక్కించు అంది సూట్ కేసులో బట్టలు సర్దుతూ. ఏం తల్లి, నువ్వు కాలేజీ మానేసింది కాక నన్ను కూడా మానమంటున్నావా? అయినా నువ్వేమైనా పాలు తాగే పసిపాపవా? ఆ మాత్రం రైలెక్కటం చేతకాదటే అంది వెక్కిరింతగా. అంతేలే, నీ ఇష్టం వచ్చినట్లుగా ఆటలు పట్టించు. ఈసారి అన్నయ్యతో చెప్పి నిన్ను తిట్టించకపోతే చూడు అంది బుంగమూతి పెడుతూ. చెప్పు, నాకేం భయం లేదు అంది ధైర్యంగా. ఇంతకీ నువ్వు స్టేషన్కి వస్తావా రావా? నేను రాలేదనుకో, నువ్వు ఎక్కడున్నా మారిపోతే అక్కడ మీ అక్క పెళ్లి చేసుకోకుండా నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది నవ్వుతూ అంది. హాస్యానికి ఏం తక్కువ లేదు. నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కదానివి ఎలాగుంటావు అడిగింది భయంగా. నాకేం భయం, నువ్వు పిల్లవైతే నేను పెద్ద పులిని, అది గుర్తుంచుకో అంది హెచ్చరిస్తున్నట్లుగా. ఇద్దరూ భోజనాలు చేసి టైం ఉండటంతో హాల్లో కూర్చున్నారు. విను, నేను లేనని అశ్రద్ధ చేసి వంట చేసుకోవడం మానేసి పస్తులుండొద్దు. అసలే నువ్వు బక్కగా ఉంటావు అంది శాంతి. సరేలే, పెళ్ళవగానే వచ్చేస్తావా? లేకపోతే వెళ్ళిందే కదా అని నన్ను కాలేజీని మర్చిపోయి అక్కడే కూర్చుంటావా అడిగింది. లేదే, పెళ్ళవగానే వచ్చేస్తాను. అయితే 2 రోజులు ఆలస్యం అవుతుంది అంతే అంది. మన కాలేజీ యానివర్సరీ నెక్స్ట్ వీక్లో జరగొచ్చంటున్నారు, అప్పటికైనా రా అంది. నిజంగానా? మరి చెప్పవేం? అయితే 6 100 100 6 ఈ వీకెండింగ్కే వచ్చేస్తాను అంది దృఢనిశ్చయంగా. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం కానీ ఇంతకీ మీ అక్కకి ప్రజెంటేషన్ ఏం తీసుకుంటున్నావు? మొన్న నువ్వు నాకని కొన్న చీర తీసుకెళ్తాను, అక్కడ అమ్మ ఏదైనా పెడుతుందేమో అంది. ఏమో, కావాలంటే వేరే చీర కొను, అంతేకాని నేను కొన్న చీర తీసుకెళ్ళావంటే ఊరుకోను. యానివర్సరీ రోజు ఇద్దరం కట్టుకోవాలా చీరలు అంది. సరే అయితే పద, షాపింగ్ చేసి అట్నుంచి స్టేషన్కి వెళ్దాం అంది శాంతి. ఇంటికి తాళం వేసి ఇద్దరు షాపింగ్ సెంటర్కి వచ్చారు. మంచి ఖరీదులో చందేరి చీర చూసి కొంది శాంతి. శాంతి, స్టేషన్కి వెళ్ళేసరికి రైలు వచ్చే టైం అవుతుంది, పద పద అంది. అనుకున్నట్లుగానే స్టేషన్కి వచ్చేసరికి రైలు రెడీగానే ఉంది. వినుత వెళ్ళి గబగబా టికెట్ కొనుక్కొని వచ్చింది. విను, జాగ్రత్త, ఒక్కదానివే ఉంటున్నావు అంది తన సీట్లో కూర్చుంటూ. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావే, నువ్వు క్షేమంగా వెళ్ళిరా అంది వినుత నవ్వుతూ. 10 నిమిషాలలో రైలు బయలుదేరింది. రైలు కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడిపోయింది. హలో, గుడ్ ఈవినింగ్, ఏమిటిలా వచ్చారు అన్నాడు ప్రకాష్. ఓహ్ మీరా, గుడ్ ఈవినింగ్. నా ఫ్రెండ్ని ట్రైన్ ఎక్కించడానికి వచ్చాను. మీరు? ప్రశ్నార్థకంగా అడిగింది వినుత. మా మామయ్య వస్తే నేను కూడా ట్రైన్ ఎక్కించడానికి వచ్చాను అన్నాడు. అలాగా, రండి, అలా క్యాంటీన్లోకి వెళ్దాం అంది. నాకు కాఫీలు కానీ టీలు కానీ క్యాంటీన్లో తాగే అలవాటు లేదండి, మరేమీ అనుకోవద్దు. అలా బయటికి వెళ్దాం రండి అన్నాడు. సారీ, నాకు తెలియదు, పదండి అంది వినుత బయటకు దారి తీస్తూ. దగ్గరలో ఉన్న పార్కులోకి దారి తీశారిద్దరు. సాయంత్రం అవటంతో జనం ఒక్కొక్కరే పార్కులోకి రాసాగారు. ఈరోజు మీరు కూడా కాలేజీకి వెళ్ళలేదన్నమాట అంది. లేదండి, ఇలాంటప్పుడు కూడా కాలేజీకి వెళ్ళటం కుదరదు. అయినా కాలేజీ సరిగ్గా రన్ అవటం లేదు అన్నాడు. ఎందుకండి అని అడిగింది కంగారుగా. అదేమిటండి, మీకు తెలీదా? నెక్స్ట్ వీక్లో యానివర్సరీ కదా అన్నాడు. ఓహ్ మర్చిపోయాను అంది నవ్వుతూ. నేను మొన్న మీతో ఒక విషయం చెప్పటం మర్చిపోయాను అన్నాడు. ఏమిటది? నేను మీ ఇంటికి వచ్చాను అన్నాడు. ఎప్పుడు? నేనంటే ఒక్కడినే కాదు, మా ఫ్రెండ్స్ 4 కూడా తీసుకొచ్చాను. తలుపులు వేసున్నాయి, ఎంత పిలిచినా ఎవ్వరూ పలకలేదు. మీ ఇంట్లో ఎవ్వరూ లేరు అనుకుందామంటే తలుపుకి తాళం వేసి ఉండేది కదా. తలుపు తట్టేసరికి మా చేతులన్నీ నొప్పి పుట్టాయి కానీ ఎవ్వరూ పలకలేదు, అందుకే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాం అన్నాడు. అదంతా ఒక పెద్ద మిస్టరీ లేండి అంటూ శాంతి చేసిన నిర్వాకం ప్రకాష్కి చెప్పింది వినుత. వినుత చెప్తున్నది విన్న ప్రకాష్కి నవ్వాగలేదు. ఆ నవ్వుతో శృతి కలిపింది వినుత కూడా.
ఇంతలో ఏదో గొడవ వినిపించడంతో ఇద్దరూ తల తిప్పి అటు చూశారు. వినుతని అల్లరి చేసిన ఆ నలుగురు ఎవరో అమ్మాయిని ఏడిపిస్తుంటే కాబోలు ఆ అమ్మాయి ఆ నలుగురికి చెప్పుతో బుద్ధి చెప్తోంది. చూసారా ప్రకాష్, మీ ఫ్రెండ్సే అనుకుంటా అడిగింది. ప్రకాష్ వినుత వంక చూడలేక తలంచుకున్నాడు. కుక్కని తీసుకెళ్ళి రాజుగారి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మాత్రం మారదు అంది. అవునండి, వాళ్ళకి మానవత్వం లేదు అన్నాడు కోపంగా. సంస్కారం అనేది పుట్టుకతో రావాలి కానీ మధ్యలో రమ్మంటే ఎలా వస్తుందండి అంది. అది నిజమేనండి, ఇక వాళ్ళని ఆ భగవంతుడు కూడా మార్చలేడు అన్నాడు. అయితే పందెం ప్రకారం మీరు మా ఇంటికి రావాలి అంది. ఇప్పుడా 5 అయిపోయింది కదండి, ఇంకెప్పుడన్నా వస్తాలే అన్నాడు మొహమాటంగా. అదేం కుదరదు, ఇప్పుడే రావాలి అంది. అయితే పదండి అన్నాడు. ఇద్దరు వినుత ఇంటికి చేరారు. చూడ ముచ్చటగా ఉన్న ఆ చిన్న సైజు డాబాని చూస్తే ప్రకాష్కి ఎంతో ముచ్చటేసింది. రండి లోపలికి అంది. వినుత వెనకాలే లోపలికి వెళ్ళాడు. కూర్చోండి ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళింది. ఇంటికి తగ్గట్లు వస్తువులు కూడా పొందిగ్గా అమర్చి ఉన్నాయి. హాల్లో ఒక మూలగా టీవీ, మధ్యలో సోఫా సెట్టు, క్రింద ఖరీదుగల కార్పెట్టు, గోడలకి అందమైన ఫోటో ఫ్రేములు చక్కగా అమర్చున్నాయి. ఒక్కసారి తన ఇంటికి వినుత ఇంటికి సామ్యం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఏమిటి, మా ఇల్లు చూస్తున్నారా? ఇదేముంది లేండి, చాలా చిన్నది. ఏదో చదువు కోసమని ఉంటున్నాం కానీ లేకపోతే ఉండలేమండి అంది. ప్రకాష్ ఆశ్చర్యపోయాడు వినుత మాటలకు. ఇంత ఖరీదుగల ఇల్లుని ఇంత చీపుగా తీసి పారేస్తుంది. అవునులే, డబ్బున్న వాళ్ళకి ఇదొక లెక్క అనుకున్నాడు మనసులో. అద్దెంత చెల్లిస్తున్నారు అని అడిగాడు. నెలకి 1000 రూపాయలు అంది. మీరొక్కరేనా అని అడిగాడు. లేదు, నా స్నేహితురాలు శాంతి కూడా నాతోనే ఉంటుంది. పెళ్ళికని ఈరోజే వెళ్ళింది అంది. అంత ఆస్తి హోదా ఉన్న వినుతలో ఏమాత్రం అహంకారం లేకపోవటంతో ఎంతో ఆశ్చర్యమేసింది. ఈ ఆల్బం చూస్తూ ఉండండి అంటూ లోపలికి వెళ్ళింది వినుత. కెవ్వుమన్న కేక వినబడి ఆల్బం చూస్తున్న ప్రకాష్ వాటిని టేబుల్ మీద పడేసి లోపలికి పరిగెత్తాడు. గిన్నెలో టీ అంతా నేలపాలైపోయింది. వినుత కాలిన చేతిని ఊదుకుంటూ అన్నీ తీసి సర్దసాగింది. ఏమైందండి అని అడిగాడు ప్రకాష్ వినుత దగ్గరగా వచ్చి ఆతృతగా. కాలుతున్న గిన్నెను పొరపాటున పట్టుకున్నాను, చెయ్యి కాలేసరికి గిన్నె వదిలేశాను అంది వినుత వేలివంక చూసుకుంటూ. ఏదండి, బాగా కాలినట్టుందే అన్నాడు ప్రకాష్ వినుత చేతిని తన చేతిలోకి తీసుకుని వ్రేలుని పరీక్షగా చూస్తూ. ప్రకాష్ స్పర్శ వినుతని ఏవో లోకాలకు తీసుకెళ్ళిపోయింది. అలాగే ప్రకాష్ వంక కళ్ళార్పకుండా చూడసాగింది. బర్ణాలు ఏమైనా ఉందా అండి అని అడిగాడు. వినుత ఏమీ మాట్లాడలేదు. అలాగే ప్రకాష్ వంక చూస్తూ నిలబడిపోయింది. మిమ్మల్నేనండి, బర్ణాలు ఉందా అని అడుగుతున్నాను అన్నాడు ఈసారి గట్టిగా. ఉందండి, నేను రాసుకుంటానులే అంది వినుత కంగారుగా ఆలోచనల్లోంచి తేరుకొని. మెల్లగా తన చేతిని ప్రకాష్ చేతుల్లోంచి విడిపించుకొని హాల్లోకి వచ్చి అలమర దగ్గరగా నడిచింది. ప్రకాష్ కూడా వెనకే వచ్చాడు. నన్ను క్షమించండి అన్నాడు ప్రకాష్ తల వంచుకొని. వినుత చటుక్కున తల తిప్పి చూసి దేనికి అడిగింది ఆశ్చర్యంగా బర్ణాల్ వేలికి రాసుకుంటూ. అనుకోకుండా మీ చెయ్యి పట్టుకోవాల్సి వచ్చింది, అందుకు మీరు బాధపడుతున్నారేమోనని సంశయంగా అన్నాడు. కాలిన బాధ కంటే ఎక్కువగా ఏమీ లేదులేండి, రండి కూర్చోండి అంది. నా మూలంగానే మీకు అలా అయింది, అసలు నేను మీ ఇంటికి రాకుండా ఉండవలసింది అన్నాడు నొచ్చుకుంటూ. చచా, అవేం మాటలండి, నేనే మీకు టీ లేకుండా చేశానని బాధపడుతున్నాను అంది. చిన్నప్పటి నుంచి మీ అన్నయ్య ఎత్తుకొని దించేవాడు కాదేమో, అందుకే మీకు పని చేత కావటం లేదన్నాడు నవ్వుతూ. అబ్బే, శాంతి ఉంటే అన్నీ తనే చేస్తుంది అంది. అదే సరే, నేను వెళ్ళొస్తానండి, చదువుకునే టైం అయింది అన్నాడు లేస్తూ. మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా రండి అంది గేటు వరకు వచ్చి. ఎందుకు, మళ్ళీ మీ చెయ్యి కాల్చడానికా అన్నాడు నవ్వుతూ. వినుత నవ్వుకుంది ప్రకాష్ మాటలకి. ఓకే, గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంది వినుత. ప్రకాష్ సందుమలుపు తిరిగే వరకు అలాగే చూస్తూ నిలబడిపోయింది. లోపలికి వచ్చేసరికి వినుతకి ఏమిటోగా అనిపించింది. శాంతి లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రకాష్ గురించి ఆలోచిస్తూ మంచం మీద పడుకుంది వినుత. అన్నం తిందామన్న ధ్యాస కూడా లేదు. కాలేజీకి బయలుదేరదామని వినుత కోటు పుస్తకాలు తీసుకుని బయటకు వచ్చి తాళం వేసి గేటు వరకు నడిచిందో లేదో పోస్ట్ మ్యాన్ ఎదురొచ్చి, వినుత అంటే మీరేనమ్మా అని అడిగాడు. అవును నేనే, ఏం అని అడిగింది. మీకు మనీ ఆర్డర్ వచ్చింది, సంతకం పెట్టండి అంటూ ఫారాన్ని వినుత చేతికి అందించి డబ్బు లెక్క పెట్టసాగాడు. వినుత చేతికి డబ్బిచ్చి ఫారం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ డబ్బు శ్రీకాంత్ దగ్గర నుంచి వచ్చిందని తెలుసుకున్న వినుతకి నవ్వొచ్చింది. చెల్లెలికి ఇక్కడ సమయానికి డబ్బు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందోనని పాపం ఎంత భయమో అనుకుంది మనస్సులో. తాళం తీసి డబ్బు లోపల పెట్టే టైం లేకపోవడంతో పర్సులో పెట్టుకుని బస్టాప్ వైపు నడిచింది. కాలేజీ చేరేసరికి స్టూడెంట్స్ అంతా ఆఫీస్ రూమ్ ముందు గుమిగూడి ఉన్నారు.
వినుతకి ఏమిటా అని అనుమానం వచ్చి అటుగా వెళ్తున్న ప్యూన్ అడిగింది. ఏమిటక్కడా అని. నోటీస్ బోర్డులో ఏదో రాశానంటమ్మా, అందుకే అందరూ చూస్తున్నారంటూ ముందుకు వెళ్ళిపోయాడు. హలో వినుత, ఏమిటి ఇక్కడ నిలబడిపోయావు, క్లాసుకు రావా అని అడిగింది క్లాస్మేట్ ఒక ఆమె. అదేమీ కాదు, అక్కడ స్టూడెంట్స్ అంతా గుమిగూడితే చూస్తున్నాను అంది. మన క్లాస్మేట్ ప్రకాష్ తెలుసు కదా అని అడిగింది. ప్రకాష్ పేరు వినిపించడంతో వినుత ఆత్రంగా తెలుసు అంది. అతను టర్మ్ ఫీజు కట్టలేదట, అందుకే ఎగ్జామ్స్కి కూర్చొనివ్వకుండా చేశారట అంది. ఆశ్చర్యంగా చూసింది వినుత. పాపం, అతను చాలా మంచివాడు. ఇన్నాళ్ళు స్కాలర్షిప్లు వస్తుంటే అతనికి డబ్బు ఇబ్బంది లేదు. మరి ఈరోజు ఏమైందో అంది. వినుత గబగబా నోటీస్ బోర్డు దగ్గరికి పరిగెత్తింది. ప్రకాష్ పేరు తీసేసినట్లు కాగితం మీద టైప్ చేసి అంటించారు. వినుతకెంతో బాధ కలిగింది. ఆఫీస్ రూమ్లోకి దారితీసి క్లర్క్ దగ్గరగా వెళ్ళి, ప్రకాష్ గారి ఫీజు నేను కడతాను అంది. టైము దాటిపోయిందమ్మా, ఇప్పుడు ఎలాగా అన్నాడు. ఫైన్తో కడతాను, దయచేసి కట్టించుకోండి అంది బ్రతిమాలుతున్నట్లుగా. ఫైన్తో కట్టించుకునే టైం దాటిపోయినందుకేనమ్మా మేం పేరు తీసేసింది అన్నాడు. మీరే అలా అంటే నేనేం చేస్తానండి, అతను చదివిన చదువంతా వ్యర్థమవటానికి వీల్లేదు, ప్లీజ్ అంది. నువ్వింత వర్రీ అవుతున్నావు, అతను నీకేమైనా బంధువా అమ్మా అని అడిగాడు. వినుతకి ఏం మాట్లాడాలో తోచక, అవునండి, అతను మా ఫ్యామిలీకి బాగా దగ్గరవాడు అంది. అయితే ఫీజు ఇప్పుడే కట్టాలి అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి అంటూ గబగబా పర్సులోంచి డబ్బు తీసి డ్రాయర్ మీద పెట్టింది. రసీదు వినుత చేతికి అందించి డబ్బుని డ్రాయర్లో పెట్టాడు. సంతోషంతో బయటకొచ్చింది. మన గురువుగారు ఎంత అదృష్టం చేసుకున్నారో అన్నాడొకడు. వినుత చటుక్కున తల తిప్పి చూసి ఆశ్చర్యపోయింది. ఆ నలుగురే, అరవమాకురా, విందంటే చెప్పుదెబ్బలు తప్పవు అన్నాడు ఇంకొకడు. వినుత అదేమీ పట్టించుకోనట్లు గబగబా క్లాస్ రూమ్లోకి వెళ్ళింది. ప్రకాష్ ఎంత బాధపడుతున్నాడో, సాయంత్రం తప్పకుండా వెళ్ళాలి అనుకుంది. క్లాసు పూర్తవటంతో పక్కన బెంచ్మేట్స్ వినుత, ఏమిటంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు, ఈరోజు లెసన్ కూడా విన్నట్లు లేవు అని అడిగింది. ఏమీ లేదు, ఆర్థిక పరిస్థితులు ఒక్కొక్కప్పుడు ఎంతటి విష పరిణామాలకైనా దారితీస్తాయని నాకు ఈరోజే తెలిసింది. అవును వినుత, ప్రకాష్ని తీసేశారంటే నాకు చాలా బాధ వేసింది. నువ్వు సమయానికి ఆదుకోకపోతే అతను ఏమైపోయేవాడో. వాళ్ళ మామయ్య ఉన్నాడంటే పరమ పీనాసివాడు. అసలు ప్రకాష్ని డాక్టర్ కోర్స్ చదవటానికి వీలు లేదన్నాడట. చదివింది చాలు, వ్యవసాయం చెయ్యంటే కష్టపడి స్కాలర్షిప్ తెచ్చుకొని రోజులు అలాగే వెళ్ళబుచ్చుతున్నాడు అంది. అయితే ప్రకాష్ నీకు తెలుసా అని అడిగింది. నాకు పరిచయం లేదు, కానీ మా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్. తన బాధనంతా మా అన్నయ్య దగ్గర వెళ్ళబోసుకుంటాడు. మా అన్నయ్య కూడా అప్పుడప్పుడు ఏ విధంగానైనా సహాయం చేస్తాడు. పాపం, చాలా మొహమాటస్తుడు అంది బాధగా. నీకు ప్రకాష్ ఇంటి అడ్రస్ తెలుసా అని అడిగింది. తెలుసు అంటూ వినుతకు అడ్రస్ చెప్పింది. క్లాస్మేట్ చెప్తున్న మాటలు వింటుంటే వినుతకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అడ్రస్ ప్రకారం వినుత ఇంటి ముందాగి లోపలికి తొంగి చూసింది. అది చిన్న సైజు డాబా. నెమ్మదిగా లోపలికి వెళ్ళి తలుపు మీద తట్టింది. తలుపు తెరిచిన ప్రకాష్ని చూసి వినుత ఆశ్చర్యపోయింది. కళ్ళు బాగా వాచిపోయి, ముఖం పీక్కుపోయి, అన్నం తిని 4 రోజులైనట్లుగా ఉంది. మీరా అన్నాడు ఆశ్చర్యంగా. అవును నేనే, మీతో పనుండొచ్చాను అంది. లోపలికి రండి అని ఉన్న ఒక్క కుర్చీ వినుతకు వేసి తను గోడవారగా నిలబడ్డాడు తల వంచుకొని. వినుతకి ఆ ఇంటిని చూస్తే ఎంతో ఆశ్చర్యం వేసింది. చిన్న గది, అందులో ఒక మడత మంచం, స్టవ్వు, కొన్ని సామాన్లు, ఒక పక్కగా షెల్ఫ్లో పుస్తకాలు, చిన్న సూట్ కేసు తప్ప ఏమీ లేవు. అవన్నీ కలిసి తను కట్టుకున్న చీర ఖరీదు లేవనుకుంది వినుత. ఏమిటి ఆలోచిస్తున్నారు, మా ఇల్లు నచ్చిందా అని అడిగాడు. అబ్బే అదేం లేదండి. మీ ఒంట్లో బాగా లేనట్లుంది అని అడిగింది ప్రకాష్ వంక చూస్తూ. దాందేముందిలేండి, 2 రోజుల్లో అదే సర్దుకుపోతుంది. అయినా పరిస్థితులు అనుకూలించినప్పుడు వీటికింత వర్రీ అవనవసరం లేదని నా అభిప్రాయం అన్నాడు. అలాగని వదులుకోం కదండి, అన్ని వేళలా మనకు పరిస్థితులు అనుకూలించవు. అలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి. అయినా మీ సమస్య నేను తీర్చేశానులేండి అంటూ పర్సు తెరిచింది వినుత. అంటే మీరు ప్రశ్నార్థకంగా అడిగాడు. ఇవిగో మీ రసీదులు, రేపటి నుంచి నిర్భయంగా కాలేజీకి రండి అంది నవ్వుతూ రసీదులు ప్రకాష్ చేతికి అందిస్తూ. రసీదులు చూసిన ప్రకాష్ ముఖాన కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు. నా ఫీజు మీరు కట్టారా? అవును, డబ్బు మీ మామయ్య గారు పంపించారు. రేపు మీరు పెద్ద డాక్టర్ అయి బాగా సంపాదించితే ఆయన లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి కదా, అందుకని మీకు సరిగ్గా టైంకి అందజేస్తున్నారు అంది వెటకారంగా. వినుత గారు, ఏం, తను కన్నబిడ్డ కాకపోబట్టే కదా మిమ్మల్ని ఇంత హీనంగా చూస్తున్నారు. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను. మిమ్మల్ని అంత దూరంగా వాళ్ళు ఉంచుతున్నప్పుడు మీరు కూడా వాళ్ళకి దూరంగానే ఉండండి. ఇక నుంచి మీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నానని మాత్రం మర్చిపోవద్దు.
తల్లిదండ్రులలో ఏ ఒక్కరు లేకపోయినా బిడ్డల గతి ఇలా ఉంటుందని తెలిసింది. అయినా కాలేజీ మానివేసే వాడిని సమయానికి మీరు ఆదుకున్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మా జ్యోతి గుర్తుకొస్తోందన్నాడు కన్నీళ్లు ఉబికొస్తుంటే. జ్యోతి ఎవరు అడిగింది. మా మామయ్య గారమ్మాయి. నిజంగా ఆ అమ్మాయికున్న సంస్కారంలో ఇసుక రేణు అంత కూడా వాళ్ళ అమ్మకి నాన్నకి లేదు. నేను ఈ మాత్రం సంతోషంతో ఉంటున్నానంటే దానికి కారణం జ్యోతి. కానీ ఇప్పుడు తెలుస్తోంది అంతకంటే మీరు నా పాలిట దేవతలని. మీ రుణం నేను ఈ జన్మలో తీర్చలేను. అయినా నాకు ఆ అవకాశం వస్తే తప్పక తీర్చుతాను అన్నాడు. పొగడ్తలాపండి. మీరు అడగకుండానే నేను అడుగుతాను. అప్పుడు తీర్చే బాధ్యత మీదే అంది నవ్వుతూ. నాకు స్కాలర్షిప్ వస్తే మరలా మీ డబ్బు మీకు తిరిగిచ్చే బాధ్యత నాది అన్నాడు. ఎవరికైనా డబ్బిస్తే తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. ఇలా అంటున్నానని మీరు మరోలా అనుకోవద్దు. నేను వెళ్ళొస్తాను, చీకటి పడుతోందంటూ కుర్చీలోంచి లేవబోయిన వినుతని కొంచెంసేపు కూర్చోండి, అలా హోటల్కి వెళ్ళి టీ తీసుకొస్తానంటూ గ్లాస్ తీసుకుని బయలుదేరాడు. అబ్బే వద్దండి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంది. వినుత మాటలు వినిపించుకోకుండా బయటికి పరిగెత్తాడు ప్రకాష్. వినుత ప్రకాష్ గురించే ఆలోచిస్తూ కూర్చుంది. పాపం డాక్టర్ కోర్స్ చదవాలని ఎంతో ఆశతో ఉన్నాడు. తను ఎలాగైనా అతనికి సహాయం చేసి హౌస్ సర్జన్ కూడా పూర్తి చేయించాలి అనుకుంది. ప్రకాష్ గబగబా లోపలికొచ్చి తన కప్పులో పోసి తీసుకోండి అంటూ వినుత చేతికి అందించాడు. మీరు కూడా తీసుకోండి అంటూ సగం టీ సాసర్లోకి వంచి ప్రకాష్ చేతికి అందించింది. అందులో ఉన్నదే కొంచెం, సగం నాకిచ్చేస్తే మీరు తాగేదేముంది అన్నాడు నవ్వుతూ. అభిమానంతో ఇచ్చినవి ఎంతైతే ఏమైంది, తీసుకోండి అంది. ఏదో ఈ పేదవాడి ఆతిథ్యం మీకు నచ్చిందో లేదో అన్నాడు తలుంచుకొని. ఆతిథ్యాలు ఆడంబరాలు మనిషి విలువని గుర్తించవు ప్రకాష్ గారు. మీకున్న మంచి మనసు మీ లేమితనాన్ని కప్పేస్తుంది. మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. మీకెప్పుడు అండగా నేనున్నాను. మీరు వర్రీ అవనవసరం లేదు అంది. ప్రకాష్ ఏమీ మాట్లాడలేదు. నేను వెళ్ళొస్తానండి అంటూ కుర్చీలో నుంచి లేచింది వినుత. ఉండండి, నేను కూడా మీతో వచ్చి మీ ఇంటి వరకు డ్రాప్ చేస్తాను అన్నాడు. వద్దండి, నేను వెళ్ళగలను, నాకేం ఇబ్బంది లేదు, పదండి అంటూ తలుపుకి తాళం వేసి ముందుకు నడిచాడు. వినుత కూడా ప్రకాష్ని అనుసరించింది. ఇద్దరూ సందుమలుపు తిరిగేసరికి ఆ నలుగురు ఎదురుపడ్డారు. ప్రకాష్ ఉండడంతో ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని వెళ్ళిపోయారు. ఫైనల్ ఇయర్ పూర్తయిన తర్వాత ఏం చేస్తారు అని అడిగింది వినుత నడుస్తూ. ఇప్పటికి నా పరిస్థితి మీరు చూశారు కదా, ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత ఆలోచించుదాం అన్నాడు. ఆలోచించడం ఏమిటి, మీరు తప్పకుండా హౌస్ సర్జన్ చెయ్యాలి వినుత ఆశ్చర్యంగా అన్నాడు. అవును ప్రకాష్, అందుకు కావలసిన సహాయం నేను చేస్తాను. మా అన్నయ్య ఎలాగూ ఉన్నాడు కాబట్టి మీకేం బాధ లేదు అంది నవ్వుతూ. వద్దండి, మీ నుంచి సహాయం కోరటం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని కృతజ్ఞులని చేయలేను. అలా అనకండి. ఆపదలో కాకపోయినా అవసరమైనప్పుడైనా మనిషిని ఆదుకోవటం నేను నిర్వర్తించే కార్యక్రమాల్లో ఒకటి. ఇల్లు రావటంతో ప్రకాష్ వినుత ఆగారు. మాటల్లో పడి త్వరగానే వచ్చేశామే అంది వినుత నవ్వుతూ. నేను వెళ్ళొస్తానండి అన్నాడు. లోపలికి రాకూడదు అంది గేటు తీస్తూ. లేదండి, ఇంకెప్పుడైనా వస్తాను, గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ ప్రకాష్ అంది. ప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చింది వినుత. కథ కొనసాగుతుంది.